హాయ్ హలో అందరు బాగున్నారా? ఈరోజు అనుకోకుండా వర్షం పడుతుంది. నిన్నటిదాకా ఎండలు చంపేసినాయి. ఈరోజు పొద్దున్నే వర్షం మొదలైంది. అసలు సడన్గా నల్ల మబ్బులు వేసుకొచ్చేసి వర్షం పడుతుంది. చూడండి ఎలా పడుతుందో. మా ఇంటి ఎదురుగుండా బిల్డింగు, ఆ పక్కన క్రికెట్ ఉంది, క్రికెట్ ఆడతారు. ఇటు పక్కన క్రికెట్ ఉంది. పిల్లలు వర్షంలో కూడా ఆడుతూ ఉంటారు. ఈ వర్షాన్ని అసలు ఇంత సడన్గా వర్షం వస్తుంది. జనాలు చూడండి తిరుగుతానే ఉన్నారు, వాహనాలు వెళ్తున్నాయి. జనాలకి తప్పదు కదా, ఎవరి పనులు వాళ్ళకి చేసుకోవాల్సిందే. ఇగో వర్షంలో కూడా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ క్రికెట్ ఆడుతున్నారు. ఎంత బాగుందో కదా వాళ్ళది ఎంజాయ్మెంట్ అంటే. అసలు మనమేమో వర్షంలోకి వెళ్తే ఏం జలుబు వస్తుందో, ఏం జలుబు చేసిద్దా అని భయపడతాం. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు. చాలా బాగుంటుంది కదా, ఏ బాధ్యత లేకుండా ఆడుకోవడం. ఇదన్నమాట పిల్లలది. అసలు బాగుంటుంది ఆ వయసుకి అలా ఆడుకోవటం. మనకేం బరువు బాధ్యతలతో ఇవన్నీ చూస్తూ ఉంటాం. వాహనాలు తిరుగుతున్నాయి. కొంచెం తెరిపించింది అనమాట. నీళ్ళు ఆగిపోయినా, అక్కడ నీళ్ళన్నీ ఆగిపోయినాయి, అయినా ఆడుతున్నారు. బాగుందన్నమాట. మాకు పక్కనే సండే సాటర్డే వస్తే మాత్రం ఆడుతూ ఉంటారు. మబ్బులు అయితే బాగా పట్టున్నాయి చూడండి. ఇంకా వర్షం వచ్చిద్దేమో. ఇదంతా నీళ్ళల్లో కూడా ఆడుతూ పిల్లలు ఎంత బాగుందో. అసలు నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆడతారు. మా ఇంటి దగ్గర మేము 30 సంవత్సరాల క్రితం చెట్టు ఇది, మామిడి చెట్టు, చిట్టినగర్లో. మా చెల్లి వెళ్తానంది. రాత్రి కూడా వెళ్తానని బయలుదేరింది. చెట్టు ఇరిగి డాబా మీద పడిపోయింది. ఎల్లుంటే మాత్రం ఇబ్బంది పడేది. కరెంటు తీగలకు ఉంటుంది, కరెంటు తీగలతో సహా పడిపోయింది. చూడండి మా ఇంటి దగ్గర చిట్టినగర్లో ఇలా పడిపోయింది. ఎల్లుంటే పసిపిల్లతో ఇబ్బంది పడేది. వద్దు 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 అంటున్నా వెళ్తాననేది. మా ఇంటి దగ్గర చిట్టినగర్లో చెట్టు ఇదన్నమాట. అసలు కుదులు మధ్యలోకి ఇరిగిపోయి పడిపోయింది. ఎన్నో సంవత్సరాల క్రితం ఇది సీసీ కెమెరాలో రికార్డ్ అయిందండి. అసలు ఈ చెట్టు పడిద్ది అనుకొని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరికే పడిపోయింది. మరి అంత గాలి వచ్చిందేమో. మేము ఇంట్లో ఉన్నాం, మాకు తెలియలేదు. మేము వేరే చోట ఉంటాం, చిట్నగర్లోనే వచ్చేది. అలాగా మొత్తం ఒకసారి యాప్ చెట్టు పడిపోయింది, ఇప్పుడేమో ఈ చెట్టు పడిపోయింది. బాయ్.